వెండి తెర మీద తెలుగుదనాన్ని ఒలికించిన దర్శకుడు బాపు. తెలుగు సినిమాకి వయ్యారాన్ని నేర్పించింది కూడా ఆయనే. బాపు గీసిన బొమ్మలే కాదు, సినిమాలు కూడా ఎప్పటికీ ఆయన మనతో ఉండేలా చేశాయి. బయటి నిర్మాతలకు కాకుండా రచయిత ముళ్లపూడి వెంకటరమణతో కలిసి 11 చిత్రాలు తీశారు బాపు. వీటిల్లో సగమే వారిద్దరికీ లాభాలు తెచ్చిపెట్టాయనుకోండి, అది వేరే విషయం. 1984లో కృష్ణరాజు సుహాసిని జంటగా బుల్లెట్ చిత్రం తీసి చేతులు కాల్చుకున్నారు బాపు రమణ. ఆ తర్వాత సొంత సినిమాల జోలికి పోకుండా బయట నిర్మాతలకే సినిమాలు చేశారు బాపు రమణ. అలా జాకీ, లాయర్ సుహాసిని, కళ్యాణ తాంబూలం చిత్రాలు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చాయి. 1987లో ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ బాపు రమణలను పిలిచి స్కూల్ పిల్లలకి వీడియో పాఠాలు తయారు చేసే బాధ్యత అప్పగించారు. సినిమాల గురించి ఆలోచించకుండా 3.5 ఏళ్ల పాటు ఆ పనిలో నిమగ్నమయ్యారు బాపు రమణ. ఆ తర్వాత మళ్ళీ చిత్ర నిర్మాణం మొదలుపెట్టారు. మంచి కథ కోసం ఆలోచిస్తుండగా రచయిత రావి కొండలరావు ఓ పాయింట్ చెప్పారు. మిస్సమ్మ చిత్రంలో ఉద్యోగం ఇవ్వాలంటే భార్యాభర్తలు అయి ఉండాలన్నది కథాంశం. దాన్ని రివర్స్ చేసి పెళ్ళైన వారికి ఉద్యోగం లేదు అనే అంశంతో పెళ్లి పుస్తకం కథ పుట్టింది. బాపు పరమ శ్రీరామ భక్తుడు. ఆయన సినిమాల్లో రామభక్తి కనిపిస్తుంది. అందుకే సీతారామ ఫిల్మ్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థ నెలకొల్పి పెళ్లి పుస్తకం తీశారు. రాజేంద్ర ప్రసాద్, దివ్యవాణిలను హీరోయిన్లుగా ఎన్నుకున్నారు. కంపెనీ యజమానిగా గుమ్మడి, ఆయన కూతురుగా సింధుజ నటించారు. శుభలేఖ సుధాకర్ మరో కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా కోసం పద్మలయ స్టూడియోలో ఉన్న మిడిల్ క్లాస్ హౌస్ సెట్ ఒక ఫ్లోర్ బుక్ చేశారు రమణ. హౌస్ సెట్లో పెరడు అందంగా కనిపించాలని రకరకాల మొక్కలు పెంచారు. ఓ నెల రోజుల పాటు వాటర్ ట్యాంక్ పిలిపించి మొక్కలకు నీళ్లు పోయించేవారు. ఇందుకోసం షూటింగ్ జరగకపోయినా నెల రోజుల పాటు స్టూడియోకు రెంటు కట్టారు. పెద్ద ఫ్లోర్లో ఒక పాట, గుమ్మడి ఇంటికి సంబంధించిన సీన్లు తీసి మిడిల్ క్లాస్ హౌస్ సెట్లో షూటింగ్ చేసిన తర్వాత మళ్ళీ పెద్ద ఫ్లోర్లో షూటింగ్ చేయాలని ప్లాన్ చేశారు. అన్ని రోజులు ఫ్లోర్ ఖాళీగా ఉంటుందా అని స్టూడియో అధినేత హనుమంతరావుని అడిగితే, పెద్ద సెట్కు ఇప్పట్లో డిమాండ్ లేదు, మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు అని అభయం ఇచ్చారు హనుమంతరావు. దీంతో హ్యాపీగా మిడిల్ క్లాస్ హౌస్లో షూటింగ్ చేస్తున్నారు. ఆ సమయంలోనే అక్కినేని ముఖ్య పాత్రధారిగా సీతారామయ్య గారి మనవరాలు చిత్ర నిర్మాణ సన్నాహాలు మొదలయ్యాయి. పెద్ద ఫ్లోర్ ఓ 2 నెలల పాటు కావాలని ఆ చిత్ర దర్శకుడు క్రాంతి కుమార్ హనుమంతరావుని అడిగారు. దాంతో ఇరకాటంలో పడ్డారు హనుమంతరావు. రమణకు డైరెక్ట్గా ఈ విషయం చెప్పలేక మేనేజర్ ద్వారా చెప్పించారు. అప్పుడు ఆ ఫ్లోర్లో ప్లాన్ చేసిన సీన్లు అన్నీ నాగార్జున సిమెంట్ రాజు గారికి హైదరాబాద్కి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సాపూర్లో ఒక ఫామ్ హౌస్ ఉంటే అక్కడ తీశారు. బషీర్బాగ్లోని రాఘవరత్న టవర్స్లో రాజుగారికి ఆఫీసు ఉంటే అందులోనే ఆఫీసు సీన్లు అన్నీ తీసేశారు బాపు. అలా కలిదిండి రామచంద్రరాజు గారి ఫామ్ హౌస్లో సీన్లు బాగా వచ్చాయి. పతాక సన్నివేశాలు కూడా అక్కడే తీశారు బాపు. బాపు గారి సినిమా అంటే సంగీత దర్శకుడు కేవి మహదేవన్ తప్పనిసరిగా ఉండాల్సిందే. అలాగే పెళ్లి పుస్తకం చిత్రానికి కూడా ఆయనే పనిచేశారు. సినిమాలో పాటలన్నీ ఆరుద్ర రాశారు. ఇందులో ప్రత్యేకంగా పేర్కొనాల్సింది శ్రీరస్తు శుభమస్తు అనే టైటిల్ సాంగ్. ఇవాళ్టకి తెలుగునాట ఎక్కడ పెళ్లి జరిగినా ఈ పాట తప్పకుండా వినిపిస్తూనే ఉంటుంది. ఈ పాట చిత్రీకరణ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. కళ్యాణ మంటపంలో వందలాది మంది జూనియర్ ఆర్టిస్టుల మధ్య కాకుండా చిత్రీకరణలో ఒక తమాషా చేశారు బాపు. ఒక గదిలో 4 ఇటుకలు, పుల్లలు, కాస్త మంట, ముగ్గులు, 4 అరటి గెలలు, 4 మామిడి కొమ్మలు, ఒక కొబ్బరి బొండం, పసుపు కలిపిన బియ్యం ఉన్న పళ్ళెం, 2 కర్రలకు పూలదండలు అమర్చి
టైట్ క్లోజప్స్లో ఆ పాట తీశారు. హీరో హీరోయిన్లు తప్ప జూనియర్ ఆర్టిస్టుల అవసరమే కలగలేదు. చివర్లో అక్షంతలు వేసిన చేతులు కూడా యూనిట్ సభ్యులవే. ఇంత సింపుల్గా ఒకే ఒక్క పూటలో తీసిన పాట ఎంత హిట్ అయిందో చెప్పనక్కర్లేదు. 1991 ఏప్రిల్ 1న విడుదలైన ఈ చిన్న సినిమా పెళ్లి పుస్తకం పెద్ద విజయం సాధించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.